ఉంటాడు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు దేవా నాతో మాట్లాడు, యేసయ్యా నీ స్వరం నాకు వినిపించు అని మనము దేవునితో మాట్లాడుతుంటే దేవుని స్వరాన్ని వినే భాగ్యం మనం పొందుకున్న వారుగా ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనకు జీవితంలో మనం మేలు పొందుకోవాలన్నా, మనం గొప్పగా దీవించబడ్డవారుగా మనం ఉండాలన్నా మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం మనం కలిగి జీవించాలి. ఈ ప్రార్థన జీవితం వల్ల ఏం చేస్తే బలపరుస్తూ నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన జీవితం వల్ల ఏం చేస్తారు, ఒక మంచి వరకు నడిపిస్తూ ఉంటుంది. అయితే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి మంచి వరకు నడిచేవరగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో దేవుని కృప, దేవుని కాపుదల మనం పొందుకున్న వారుగా ఉండగలము. హల్లెలూయా. ఎంత